నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాపూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం యోగా ఆసనాలతో కళకళలాడింది. మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి వసుంధరమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా మాస్టర్ల సూచనల మేరకు పాల్గొన్న వారంతా వివిధ రకాల యోగాసనాలను అభ్యసించారు. దాదాపు గంటపాటు సాగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా పట్ల తమ ఆసక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వసుంధరమ్మ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, జీవితంలో ఉత్సాహం మరియు ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు అభ్యసిస్తూ ప్రపంచ యోగా ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు. యోగా పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జూన్ 21 సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా విద్యార్థులు, తర్వాత కళాశాల అధ్యాపకులు, యోగా మాస్టర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలందరిలో యోగా మీద అవగాహన కలిగించడము, తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం మీద, వాళ్ళ యొక్క జీవనశైలి ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రోత్సహించడము ముఖ్య లక్ష్యము. ఈ యోగా వలన మనకి శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము, మానసిక వికాసము, ఏకాగ్రత ఇటువంటివన్నీ కూడా మనకి చాలా బాగా ఎక్కువగా ఉంటాయి. దానివలన మనకి మానసిక వికాసం జరుగుతుంది. ప్రజలందరూ కూడా యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యము. ఈరోజు గత 21 డేస్గా జూన్ 7 నుంచి స్థానికంగా కానీ మొత్తం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఈ యోగా శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతిలో కూడా ఈరోజు చాలా గొప్పగా యోగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.